హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎండనప గింజల పులుసు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎండనప గింజల్ని ఇలా వేయించుకొని కడిగి కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసుకొని గింజలు ఉడికించిన వాటర్ని అయితే పక్కకు తీసేసి గింజలు మాత్రం పెట్టుకోవాలి. వెలుగుతున్న స్టవ్ మీద పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి సాసులు వేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ ముక్కలు, కరివేపాకు, టమోటా అన్నీ వేసి అయితే మెత్తగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎండనప గింజలు కూడా ఇందులోకే వేసుకోవాలి. అందులోకే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చిటికెడు మెంతు పొడి, చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఓ 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. కర్రీ ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న రసాన్ని కూడా ఇందులోకే వేసేసుకోవాలి. అంతే, పులుసు కాస్త చిక్కపడే వరకు ఉడికించుకుంటే ఎండనప గింజల పులుసు అయితే రెడీ. ఇందులోకి వంకాయ కానీ బెండకాయ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.